Hello all, I am Srijni Kodidas. I have done my masters in food nutrition and dietetics in Andhra University and I'm a gold medalist. ఇప్పుడు మనకి ఏంటంటే క్యాప్సికమ్ చాలా తెలుసు, అందరికీ తెలుసు. సో ఏంటంటే చాలా కలర్స్ ఉంటాయి, yellow, green and red అని. సో ఇప్పుడు మనం ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ గురించి చెప్పుకునేటప్పుడు ఏంటంటే గ్రీన్ కలర్ క్యాప్సికమ్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ ఫోలేట్ అనేది ఉంటుందన్నమాట. సో వైటమిన్ ఏ, సి అలాంటివి తీసుకునే వల్ల ఏమవుతుందంటే మీకు కంటి చూపు బాగా మెరుగుపడడం కానీ, వైటమిన్ సి తీసుకునేటప్పుడు ఏంటంటే మీ స్కిన్ హెల్త్ కానీ హెయిర్ హెల్త్ కానీ బాగుంటుంది. ఫోలేట్ అనేది ఏంటంటే చిన్నపిల్లలకి కానీ లైక్ బ్యాక్ బోన్ కానీ అలావన్నీ అంటే స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి అనమాట. అలానే ఇప్పుడు మనం రెడ్ కలర్ క్యాప్సికమ్ గురించి చెప్తున్నాం. రెడ్ కలర్ క్యాప్సికమ్ అనేది ఏంటంటే 11 times more వైటమిన్ ఏ దాన్ గ్రీన్ కలర్, 8 times more వైటమిన్ సి దాన్ గ్రీన్ కలర్. ఇంకా అలానే ఏంటి అంటే ఫోలేట్ కూడా ఏంటంటే 3 times more దాన్ గ్రీన్ కలర్. సో మీకు తెలుస్తుంది కదా, ఈ వైటమిన్ ఏ కానీ సి కానీ ఫోలేట్ అవన్నీ ఏంటంటే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ కన్నా ఈ రెడ్ కలర్ క్యాప్సికమ్ లో ఉన్నదన్నమాట. అలానే ఇప్పుడు మనం ఎల్లో కలర్ క్యాప్సికమ్ గురించి మాట్లాడతాం. వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇంకా ఈ ఫోలేట్, వైటమిన్ ఈ ఇవన్నీ ఏంటి అంటే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ తో పోల్చుకుంటే ఈ ఎల్లో కలర్ క్యాప్సికమ్ లో ఇవన్నీ కొంచెం తక్కువే ఉంటాయి. అలానే ఇప్పుడు ఓన్లీ రెడ్ కలర్ క్యాప్సికమే తినద్దు అండి. ఈ 3 కలర్ క్యాప్సికమ్స్ మీరు డైలీ ఇంటేక్ లో మీరు తీసుకుంటే కనుక ఇట్స్ హైలీ బెనిఫిషియల్. ఈ టిప్స్ కానీ నచ్చినట్టయితే కనుక ఫాలో బెహ్రా హాస్పిటల్స్ వైజాగ్.